వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. మహాభారతంలో రాక్షసుల అంతం ఎలా జరిగింది, ఎలాంటి రాక్షసులు ఉన్నారు, వారిని సంహరించిన వారు ఎవరు, తెలుసుకుందాం రండి. వివిధ దశల్లో వివిధ సందర్భాలలో అనేక మంది రాక్షసులు అంతమయ్యారు. వీరిలో కొందరు వీరుల చేతుల్లో, కొందరు యుద్ధంలో భాగంగా, మరికొందరు అన్యాయంగా ప్రవర్తించినందుకు శిక్షగా మరణిస్తారు. మహాభారతంలో ముఖ్యంగా ప్రస్తావించబడే రాక్షసుల అంతం మరియు వారి అంతానికి కారణమైన సంఘటనలు. హిడింబుడు, హిడింబి సోదరుడు. ఎప్పుడు, ఎక్కడ? పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు. ఎలా? భీముడు హిడింబుడిని ఓడించి చంపేస్తాడు. హిడింబుడు మానవ భక్షకుడిగా, భీముడిని, అతని తల్లిని తినాలని చూసినప్పుడు భీముడు అతనిని సంహరిస్తాడు. ఆ తర్వాత హిడింబిని భీముడు వివాహం చేసుకుంటాడు. బకాసురుడు. ఎప్పుడు, ఎక్కడ? పాండవులు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషంలో నివసిస్తున్నప్పుడు. ఎలా? బకాసురుడు ఏకచక్రపుర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రతి వారం ఒక మనిషిని, ఒక బండి నిండా ఆహారాన్ని తినేవాడు. భీముడు, తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ కుటుంబాన్ని రక్షించడానికి బకాసురుడికి ఆహారంగా వెళ్తాడు. అక్కడ భీముడు బకాసురుడితో భీకరంగా పోరాడి అతన్ని చంపేస్తాడు. కిమ్మెరుడు. ఎక్కడ, ఎప్పుడు? పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, ద్రోణుడితో భీముడు విలువిద్య నేర్చుకుంటున్న రోజుల్లో. కొన్ని కథనాల ప్రకారం. ఎలా? కిమ్మెరుడు ఒక భయంకరమైన రాక్షసుడు. పాండవులను హింసించడానికి ప్రయత్నించినప్పుడు భీముడు అతన్ని సంహరిస్తాడు. ఘటోత్కచుడు, హిడింబి, భీముడి కుమారుడు. ఎప్పుడు, ఎక్కడ? మహాభారత యుద్ధంలో 14వ రోజు రాత్రి. ఎలా? ఘటోత్కచుడు రాక్షసుడే అయినప్పటికీ, ధర్మపక్షాన నిలబడతాడు. అతను రాత్రిపూట యుద్ధంలో కౌరవ సైన్యానికి తీవ్ర నష్టం కలిగిస్తాడు. అతనిని ఆపడానికి కర్ణుడు, ఇంద్రుడు బహుకరించిన యజ్ఞి శక్తిని ప్రయోగిస్తాడు. ఈ శక్తిని ఒకేసారి మాత్రమే ఉపయోగించగలడు. కర్ణుడు ఆ శక్తిని అర్జునుడి కోసం దాచుకున్నప్పటికీ, ఘటోత్కచుడిని సంహరించడానికి దానిని ఉపయోగించవలసి వస్తుంది. ఘటోత్కచుడు చనిపోతూ కూడా ఆకాశం నుండి పెద్ద శరీరాన్ని కౌరవ సైన్యంపై పడవేసి అనేక మందిని చంపేస్తాడు. ఇక్కడ ఒక రాక్షసుడు ధర్మరక్షణ కోసం ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అలంబసుడు. ఎప్పుడు, ఎక్కడ? మహాభారత యుద్ధంలో. ఎలా? అలంబసుడు ఒక రాక్షసుడు. అతను కౌరవుల పక్షాన పోరాడుతాడు. అనేకమంది పాండవ యోధులను ఇబ్బంది పెడతాడు. చివరికి ఘటోత్కచుడు అతన్ని చంపేస్తాడు. అలుయుధుడు. ఎప్పుడు, ఎక్కడ? మహాభారత యుద్ధంలో. ఎలా? అలుయుధుడు కూడా కౌరవుల పక్షాన పోరాడుతాడు. ఇతన్ని అర్జునుడు సంహరిస్తాడు. జటాసురుడు. ఎప్పుడు, ఎక్కడ? పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు. ఎలా? జటాసురుడు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి పాండవులను మోసగించి, వారి ఆయుధాలను, ద్రౌపదిని అపహరించడానికి ప్రయత్నిస్తాడు. భీముడు అతన్ని వెంబడించి, పోరాడి సంహరిస్తాడు. మహాభారతంలో రాక్షసుల పాత్ర మరియు అంతం సారాంశం. మానవ భక్షకులు, అధర్మపరులు. చాలా మంది రాక్షసులు మానవ భక్షకులుగా, అధర్మ ప్రవర్తన కలిగిన వారిగా చిత్రించబడ్డారు. వీరు సాధారణంగా పాండవుల చేతిలో, ముఖ్యంగా భీముడి చేతిలో అంతమవుతారు. భీముడికి రాక్షసులను సంహరించడంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉంది. ధర్మ పక్షాన రాక్షసులు. ఘటోత్కచుడి వంటి కొందరు రాక్షసులు ధర్మ పక్షాన నిలబడి, యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి అంతం కూడా యుద్ధ వ్యూహంలో భాగమే అవుతుంది. యుద్ధంలో మరణాలు. అనేకమంది చిన్న చిన్న రాక్షసులు మరియు రాక్షస సైనికులు మహాభారత యుద్ధంలో ఇరు పక్షాల యోధుల చేతిలో మరణిస్తారు. వారి మరణాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడవు, కానీ యుద్ధంలో జరిగిన భారీ ప్రాణనష్టంలో వారి సంఖ్య కూడా ఉంటుంది. మహాభారతంలో రాక్షసుల అంతం అనేది ప్రధానంగా ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన పోరాటంలో, ధర్మ విజయాన్ని సూచిస్తుంది. రాక్షసులు అసురీ శక్తులకు ప్రతీకగా నిలిచి, చివరికి ధర్మానికి కట్టుబడిన యోధుల చేతిలో ఓడిపోతారు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.